ఎగ్జిట్ పోల్స్ ఏజెన్సీలు అన్నీ కూడా జాతీయ స్థాయిలో ఎన్డీఏ, ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వస్తుందని స్పష్టంగా అందరికీ నమస్కారం అండి. నిన్నటి ఎగ్జిట్ పోల్స్ కూడా జాతీయ రాష్ట్ర దాదాపుగా అన్ని ఛానళ్ళు, ఎగ్జిట్ పోల్స్ ఏజెన్సీలు అన్నీ కూడా జాతీయ స్థాయిలో ఎన్డీఏ, ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వస్తుందని స్పష్టంగా తెలియజేస్తున్న నేపథ్యంలో గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి డబ్బు అన్న ఒక దాన్ని ఉపయోగించుకొని తాయిలాలుగా మార్చి ఏ విధంగా ప్రజల్ని మోసం చేశాడు, దోపిడీ చేస్తూ ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టాలని చూశాడు. 5 ఏళ్ల అరాచకం, 5 ఏళ్ల ఆర్థిక అరాచకానికి ఏమి తీర్పు ఇవ్వబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? సో ఈ 5 ఏళ్ళు అరాచకంలో ప్రజలు ఎలా బాధపడ్డారు, అసలు ఈ 5 ఏళ్ల అరాచకం, ఆర్థిక అరాచకం తర్వాత రాష్ట్రాన్ని ఎలా తిరిగి గాడిలో పెట్టుకోవాలి, ఎలా చిందరవందర చేసి వెళ్ళిపోయిన ఈ ఇంటిని, రాష్ట్రం అనే ఒక ఇంటిని చంద్రబాబు అనే రాబోయే ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి ఎలా సర్దుకోవాలి అన్నది ఈరోజు చంద్రబాబు ముందున్న అతిపెద్ద సవాల్. ఎంత స్థాయిలో రాష్ట్రాన్ని చిందరవందర చేశారంటే బహుశా ఇంకో కోలుకోవాలంటే కూడా కొన్నేళ్ళు పట్టేట్టుగా ఉంది ఇదే రకంగా కానీ ఆదాయ మార్గాలు జరిగితే. సో ఖచ్చితంగా చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే ఆదాయ మార్గాల్ని పెంచి, ఆదాయాన్ని పెంచకపోతే ఈ రాష్ట్రం ఇంకెప్పటికీ కోలుకోలేదు అన్న స్థాయిలో ఈ 5 ఏళ్లలో ఆర్థిక అరాచకానికి జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడ్డారు. తెలిసి చేశారో, తెలియక చేశారో, కావాలని చేశారో, పక్కన ఉన్న వాళ్ళు చేయించారో, పనికిరాని దద్దమ్మలు పెట్టుకొని చుట్టూరు ఆయన ఇది చేశారో తెలియగాని రాష్ట్రాన్ని మాత్రం ఆర్థికంగా సర్వనాశనం చేశారు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి చూసుకుంటే ఆర్థిక రంగంలో, ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే డబ్బు అనేది ఎవరికైనా ముఖ్యం. డబ్బు ఉంటేనే మనిషి బతుకుతాడు, రాష్ట్రం బతుకుతుంది, దేశం బతుకుతుంది, ప్రపంచం కూడా మనల్ని గుర్తిస్తుంది. ఆ విషయంలో వాళ్ళు బాగానే సంపాదించుకున్నారు, బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు. కానీ రాష్ట్రం మాత్రం తిరిగి వెనక్కి చూసుకుంటే 5 ఏళ్ల తర్వాత 2019 నుంచి 2014 తర్వాత 5 ఏళ్లలో చిమ్మ చీకట్లు తప్ప ఏం కనపట్లేదు. చిమ్మ చీకట్లు, నిశీది చీకటి తప్ప ఏమీ కనపట్లేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఈ స్థాయికి లాక్కొచ్చాం? ఒక్కసారి ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎంత దివాలా దించారు అని మనం ఒకసారి సింహావలోకనం చూసుకోవాలి. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయే సమయం దగ్గర పడింది. ఎల్లుండి రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు, ఈ రాష్ట్రాన్ని సర్దుకోవాలి. ఇవంతా మా ముందున్న సవాళ్ళు. ఆయన కానీ మనం ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది సింహావలోకనం చూసుకొని ఇది సరైన టైం. ఆర్థిక పరంగా ఒక్క ఇండికేటర్ కూడా సంతృప్తికరంగా లేనే లేదు. ప్రతి ఏ స్థాయిలో చూసినా, విద్యారంగం, వైద్య రంగం, తయారీ రంగం, ఎక్కడ చూసినా కూడా అన్ని మైనస్లోనే పోతున్నాయి. అప్పులైతే ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు ఇంత ఘోరంగా, ఇంత ఇదిగా అసలు ప్రపంచంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏ రాష్ట్రాలు కానీ, ఏ దేశాలు కానీ ఇంత విచక్షణ లేకుండా అప్పులు చేసిన రాష్ట్రం కానీ, దేశం కానీ ఏది ప్రపంచంలో ఇప్పటిదాకా ఉండదు. మన రాష్ట్ర ఆదాయం నెలకు ఇప్పటికి కూడా, ఈరోజు కూడా సొంతంగా మనం సంపాదించుకునే డబ్బు 8,500 కోట్లు. కానీ మనం ప్రతి నెల 6,000 కోట్లు అప్పులు చేస్తాం. మినిమం 6,000 కోట్లు. ఇది కార్పొరేషన్ లోన్లు, ఈ ఏమంటారు కార్పొరేషన్ ద్వారా డిపాజిట్లు పెట్టించుకోవడం, ఆ డబ్బులు వాడుకోవడం, ఇవంతా కాకుండా అఫీషియల్గా ఆర్బీఐ ద్వారానే 6,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తాం మనం. మన ఆదాయం అంటే జానాబెత్తడు 8,500 కోట్లు. 8,500 కోట్లలో దాదాపు 2,700 పైచిల కోట్లు వడ్డీ కడతాం. అంటే ఎంత అది వడ్డీ కూడా ఆదాయం నుంచే కట్టాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత సంపాదిస్తున్నాడో అంత అప్పు చేస్తున్నాడు. ఎందుకంటే సంపాదించిన దాంట్లో వడ్డీ కట్టాలి కదా. మళ్ళీ ఆదాయం కావాలంటే మళ్ళా ఇంకోసారి అప్పు చేయాలి. అంటే ఈ అప్పు అనే ఒక దీంట్లో తిరిగిపోయి ఏదేదో చేద్దాం అనుకునేసి, ఏందో చింపేద్దాం, పొడి చేద్దాం అనుకునేసి అప్పుల ఊపిలో తాను కూరుకుపోయాడు అని ఆయనకేం బ్రహ్మాండంగా ఉంటాడు. ఆయన ఆస్తులు బ్రహ్మాండంగా ఇంకా నైతే లాస్ట్ టైం కంటే ఈసారి బాగా పెరిగినట్టున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పుల బురదలో కూరుకుపోయింది. నికరంగా అప్పులు ఆదాయం ప్రతి నెల
సమంగా వచ్చాయి. అంటే 8,500 crores సొంత ఆదాయం వస్తుంది, పైనుంచి ఏదో కేంద్రం గ్రాంటులు అప్పులు వాటా ఇస్తుంది. అది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ఎంత సంపాదిస్తుందో వడ్డీ కట్టేస్తే అంత అప్పు కూడా చేస్తుంది. ఎంత సంపాదిస్తున్నామో అంత అప్పు చేస్తున్నాం. ఏం కర్మ ఇదయా నువ్వు 5 సంవత్సరాలు పడి చేసింది? ఒక్క సంవత్సరం కూడా బడ్జెట్ ఆదాయం, బడ్జెట్ ఖర్చులు, అంచనాలు సరిగా సరిపోయిన సంవత్సరం ఒక్కటి చూపి 5 సంవత్సరాల్లో ఇంత అసలు ఈ 5 సంవత్సరాల ఆర్థిక రంగం ఒక విఫల ప్రయత్నంగా నిలిచిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఆర్థిక రంగం గురించి ఓనామాలు రాదు అని తెలుసు, కానీ మీ చుట్టూ ఉండే వాళ్ళు కూడా రావత్ అనే ఒక ఆర్థిక శాఖ సెక్రటరీ గారు, ఆయన మామూలుగా మా గవర్నమెంట్లో ఇప్పుడు బాగానే చేసేవాళ్ళు. హీ వాజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్. అట్లాంటిది మీ దగ్గరకు వస్తే మంచి వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు అయిపోతారేమో. సర్వనాశనం చేసి పెట్టారు. 2023-24 సంవత్సరం అంటే మన మార్చి, ఇది మే కదా, మార్చి నాటి సంవత్సరానికి మనం 28,053 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాం. అంటే నెలకు దాదాపు 2,400. అంటే రోజుకి మార్చి నెల అయితే 2,666 కోట్లు అండి. 2,666 కోట్లు వడ్డీ కట్టాం. అంటే రోజుకు 90 కోట్ల రూపాయలు కేవలం ఆర్బీఐ అప్పుల కోసమే. రిజర్వ్ బ్యాంక్ ద్వారా కార్పొరేషన్లు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇవంతా పక్కన పెట్టేయండి. బహిరంగ మార్కెట్ నుంచి ఆర్బీఐ ద్వారా మనం తీసుకున్న అప్పు కోసమే ప్రతిరోజు మనం 90 కోట్ల అప్పు కట్టకపోతే మెడ మీద కత్తి పెట్టి కోసేస్తారు. ఎందుకంటే అది సావరిన్ గ్యారంటీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఇవంతా పాత అప్పులకు కట్టే వడ్డీ 2022-23 ఇంకా విచ్చలవిడిగా చేశారు. అంటే రాగల రోజుల్లో ఈ అప్పు 90 నుంచి రోజుకు 90 కోట్ల నుంచి 120-130 కోట్లు కూడా వెళ్ళిపోయే అవకాశం. ఎందుకంటే చివరి 2 సంవత్సరాలు ఆయన చేసిన అప్పులు అలవి కాని అప్పులు. ఇంకా కార్పొరేషన్ ద్వారా తీసుకున్న దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఆ అప్పులకు వడ్డీ కూడా కలిపితే మినిమం 130 నుంచి 150 కోట్ల రూపాయలు ప్రతిరోజు వడ్డీ కట్టాలి. కానీ అఫీషియల్గా ఈరోజు ఆర్బీఐ అప్పుల కోసమో 90 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం. సంపాదించిందేమో 90 కోట్లు లేదంట. అక్కడ సంపాదించిన 90 కోట్లు లేదు, మనమేమో వడ్డీ ఏమంటే రోజుకు కడుతున్నాం అన్నమాట. 5 ఏళ్లలో వైకాపా ఏమైనా సాధించింది అంటే 2019లో రోజుకి 38-39 కోట్ల వడ్డీ. ఏది ఉమ్మడి రాష్ట్రంలో నుంచి మనకు తెలంగాణ విడిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన రుణాన్ని కలుపుకుంటే కూడా ఆ రుణానికి కూడా మనం వడ్డీ కడుతూ రోజుకి 39 కోట్లు ఆ ప్రాంతంలో వడ్డీ కడుతుంటే దాన్ని 3 ఇంతలు పెంచి ఆర్బీఐ ద్వారానే 90 కోట్ల వడ్డీ కట్టేది చేశారు. ఇది ఆయన సాధించిన ఘనకార్యం.